టీఎస్పీఈ సెట్ ద్వారా ఎవరైతే బీపీఎడ్ డీపీఎడ్ కోర్సెస్ చేసుకుందాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్స్ వచ్చేసాయండి. సో ఆల్రెడీ కొంతమంది ఎవరైతే ఫేజ్ 1లో ఎవరైతే సీట్ మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఓకే, వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే లైక్ ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఫేజ్ 1లో గవర్నమెంట్ కాలేజ్ అనుకొని ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, అండ్ మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే ఫేజ్ 1లో రాలేదో ఇప్పుడు మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు 4th 5th సెప్టెంబర్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీకు నచ్చిన కాలేజ్. సో ఇప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ మీకు గవర్నమెంట్ కాలేజ్ ఇష్టం ఉంటే గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ అన్న పెట్టండి. లేదంటే ఓకే నేను బీపీఎడ్ ఎక్కడ వచ్చినా చేస్తా అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ జిల్లా ప్రిఫరెన్స్ ఇచ్చి మీ పక్క జిల్లాలో కాలేజెస్ ఉన్నాయా, మనకు కాలేజ్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. బీపీఎడ్ వాళ్ళు బీపీఎడ్ ఓపెన్ చేసి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చూసుకోవచ్చు, డీపీఎడ్ వాళ్ళు డీపీఎడ్ చూసుకోవచ్చు. మీకు నచ్చిన ప్రియారిటీ ఆర్డర్గా మీరు పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 4th 5th మనకు డేట్స్. సో ఈరోజు రేపు మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ అండి. సో మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టారా లేదో తెలుసుకోండి. అండ్ ఈరోజు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో మీరు రేపు ఫైనల్ సబ్మిట్ రేపు చేయండి. ఎందుకంటే ఈరోజు చేస్తే మళ్ళీ మీరు 6th రోజు ఎడిట్ చేసుకోవాలి. సపోజ్ ఇంకా వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకున్న వాళ్ళు పాత ఫేజ్ 1లో ఎవరైతే ఓన్లీ కొన్ని కాలేజెస్ పెట్టి ఇప్పుడు ఎక్కువ కాలేజ్ పెట్టేవాళ్ళు రేపు సబ్మిట్ చేయండి. సో 5th రోజు ఈవినింగ్ సబ్మిట్ చేయండి. 6th రోజు మీకు ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా కొన్ని డిలీట్ చేద్దాం అనుకున్నా బై మిస్టేక్గా ఆర్డర్ ప్రిఫరెన్స్ తప్పు పెట్టినా మీరు 6th రోజు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఉన్నాయన్నీ డిలీట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అన్నీ మీరు చేయొచ్చు. సో ఎడిట్ ఆప్షన్ మనకు 6th రోజు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 రిజల్ట్స్ అండి. సో 8th సెప్టెంబర్ రోజు మీకు ఏ కాలేజీలో వచ్చింది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, మళ్ళీ మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సపోజ్ మీ ర్యాంక్కి అక్కడ వేకెన్సీస్ ఉంటే మీకు మంచి కాలేజ్ వస్తుంది. అది కూడా ఎట్లా డిసైడ్ అవుతుందంటే మీరు ఏదైతే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఉంది దానికన్నా మంచి కాలేజ్ పెడితే చేంజ్ అవుతుంది. చేంజ్ అయితే ఈ ఫేజ్ 1లో వచ్చిన సీట్ వెళ్ళిపోతుంది, మీకు ఫేజ్ 2లో ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ వస్తుంది. సో చాలా స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ లైక్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు 5 కాలేజెస్ పెట్టాడు. ఫస్ట్ ఫేజ్లో అతను గవర్నమెంట్ కాలేజ్ అనుకున్నాడు కానీ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. సపోజ్ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు మళ్ళీ దీనికన్నా మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఎప్పుడైనా కింద కాలేజ్ పెట్టద్దు. సో ఫస్ట్ 4 పెట్టిండు. సపోజ్ అతని ర్యాంక్కి కాకతీయ యూనివర్సిటీ వచ్చింది. సో ఫైనల్గా మీకు ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ వచ్చిందన్నమాట. సో పాత కాలేజీగా మీకు ఉండదు, అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అదేవిధంగా మీరు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీకు వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజే పెట్టాలి ఎప్పుడైనా. సపోజ్ మంచి కాలేజీలు వస్తే వస్తుంది, లేదంటే ఇదే ఉంటుంది. సో ఇవి మిస్టేక్స్ చేయకండి. కొందరు ఏం చేస్తారు, పాత ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా తక్కువ కాలేజ్ పెట్టారనుకోండి, ఆ కాలేజ్కి మీకు ఇంట్రెస్టెడ్ ఉందేమో అని కింద కాలేజ్ ఇస్తారు. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి. సో మనకు సీట్ అలాట్మెంట్ 8th రోజు వస్తుంది. 8th తర్వాత మనకు కాలేజ్ రిపోర్టింగ్ అండి. సో మీరు ఏదైతే కాలేజ్ వస్తుందో 9th to 12th 9th 10th 11th 12th రోజు మీరు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఫీజు కట్టి సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా లేదా చూస్ చేసుకొని, అండ్ ఎవరికైతే ఇప్పటికీ కూడా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ కానీ ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్ ద్వారా ఫోన్ నెంబర్స్ ద్వారా అన్న కాల్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో ఇంకా మిస్టేక్స్ ఉన్నవాళ్ళు అది చేసుకోండి. సో కాలేజ్ రిపోర్ట్ 9 to 12 లోపు మీరు వెళ్ళాలి. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే బీపీఎడ్ కావచ్చు డీపీఎడ్ కావచ్చు పక్కా ఈ కోర్సెస్ చేసి మీ కెరియర్ గ్రోత్ గవర్నమెంట్ జాబ్స్ పీఈటీ టీచర్స్ కావచ్చు, ఫిజికల్ అకాడమీ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ వైపు వెళ్ళాలి, నేను ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడాలి, స్టేట్ లెవెల్ వెళ్ళాలి. సో మీకు ఏమైనా ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు మీరు పక్కా గవర్నమెంట్ కాలేజ్ రాకపోయినా ప్రైవేట్ కాలేజీలో వచ్చినా మీరు చేయాలి. ఎందుకంటే మీకు ఎట్ లాస్ట్ మీకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. అంటే బీపీఎడ్ డీపీఎడ్ ఏదో ఒక కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ అకాడమీస్ కావచ్చు, ఏమైనా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ అటు సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ అండి. సో వెబ్ ఆప్షన్స్ కూడా మీరు ఎట్లా పెట్టాలంటే మీకు ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అనుకుంటే గవర్నమెంట్, నెక్స్ట్ ప్రైవేట్, ఆ విధంగా పెట్టుకోండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ఎట్లున్నాయి అంటే ఫేజ్ 1లో ఎట్లున్నాయి అవి కూడా మనకు వెబ్సైట్లోనే ఉంటాయి. కాబట్టి మీకు ఫేజ్ 1లో మీ క్యాష్లో ఏ విధంగా కట్ ఆఫ్స్ వచ్చినాయి, ఏ కాలేజీలో ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి, అండ్ ఫీ స్ట్రక్చర్స్ కూడా ప్రతి కాలేజీలో ఎంత ఉన్నాయి అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి
అవి కూడా చూసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ ద్వారా కొన్ని సీట్స్ ఉంటాయి. ఎవరైతే టీఎస్పీసెట్ రాసి కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మీకు నచ్చిన కాలేజ్ వెళ్దాం అనుకుంటారు కదా, మీరు అలా కూడా వెళ్ళొచ్చు. అంటే ఎవ్రీ కాలేజ్లో ఒక 20% సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్ అంటారు. సో వాళ్ళు ఎంతైతే మనీ చూపిస్తారో డిమాండ్ చేస్తారో అంత మీరు కట్టి డీపేడ్ వాళ్ళు డీపేడ్ కాలేజ్కి వెళ్ళాలి, అదే బీపేడ్ వాళ్ళు బీపేడ్ కాలేజ్కి వెళ్ళండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ డీపేడ్కి ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కువ సీట్స్ ఉంటాయి, మనకు దోమలగూడలో ఉన్నది. సో మీరు ఏం చేయండి, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఈసారి మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఉస్మానియా యూనివర్సిటీ, దాని తర్వాత ఏవైతే మీకు ఇంకా 2, 3 ఉంటాయి మీకు డిప్లొమా వాళ్ళకు, అవి వరుసగా పెట్టేసేయండి. ఫేజ్ 1లో మిస్ అయితే మీకు ఉస్మానియా యూనివర్సిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో డీపేడ్ వాళ్ళు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అదే బీపేడ్ వాళ్ళు బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు సపోజ్ మీకు కాకతీయ యూనివర్సిటీ అయితే కాకతీయ, ఖమ్మంకి సంబంధించిన అయితే ఖమ్మం, లేదంటే మీకు లైక్ ఉస్మానియా యూనివర్సిటీ. సో మీరు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడదాం అనుకుంటున్నారో అది ఫస్ట్ పెట్టి దాని తర్వాత కాకతీయ పెడతారా లేదంటే ఖమ్మం పెడతారా మీ ఇష్టం. సో మీ ప్రియారిటీస్ కూడా ఎక్కువ పెట్టండి, అప్పుడే మీకు లైక్ సీట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు. సెకండ్, లేదు నేను తక్కువ ర్యాంక్ ఉంది కానీ నాకు బీపేడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు లైక్ డైరెక్ట్ మీరు మేనేజ్మెంట్ సీట్స్కి వెళ్ళొచ్చు. సో ఇవ్వండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మెయిన్ పాయింట్, ఎవరైతే ఈ డీపేడ్ కావచ్చు బీపేడ్ కావచ్చు మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కావచ్చు, లేదంటే ఎవరైతే టీటీసీ కావచ్చు, పీజీ కోర్సెస్ రాసేవాళ్ళు కావచ్చు, బీఎడ్ రాసేవాళ్ళు కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి కూడా నేను నాతోని పర్సనల్ చాట్ చేయాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ జాయిన్ బటన్ తీసుకొని మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు నాట్ ఓన్లీ బీపేడ్ అండి, మీకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా నాతోని పర్సనల్గా చాట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ కూడా నా ఛానల్లో అందరు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకు అఫోర్డబుల్ అయ్యే ప్రైజెస్లో 29 రూపీస్ ఉంటుంది ఆ మెంబర్షిప్. సో ఆ 29లో కూడా యూట్యూబ్ అతను 30% తీసుకొని నాకు 70% ఇస్తాడు. సో ఒక 18 రూపీస్ 19 రూపీస్ నాకు ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ జెన్యూన్ డౌట్స్ మీకు ఎడ్యుకేషన్ పరంగా ఈ 1 మంత్ ఉంటుంది. ఈ 1 మంత్లో మీరు ఎనీ టైం ఎప్పుడన్నా మెసేజెస్ చేయొచ్చు కమెంట్ సెక్షన్లో. సో మీ కమెంట్ నాకు హైలైట్ అవుతుంది అందరికన్నా. సో మీకు డౌట్స్ ఉంటే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలియకపోతే వేరే వాళ్ళని అడిగైనా దాన్ని రిఫరెన్స్గా ఎక్కడైనా సెర్చ్ చేసైనా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది బీఎడ్ రాసేవాళ్ళు ఉంటారు, పీజీ రాసేవాళ్ళు ఉంటారు, కొందరు టీటీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, డిఎస్సి కావచ్చు, సో వేరే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ తర్వాత బీపేడ్ కావచ్చు, డీపేడ్ చేసేవాళ్ళు. సో మీకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, బలవంతం ఏం లేదు. సో జెన్యున్గా డౌట్స్ ఉన్న వాళ్ళ కోసమే జస్ట్ 29 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మంత్కి తీసుకొని డౌట్స్ ఏవైనా డౌట్స్ ఎడ్యుకేషన్ పరంగా మీరు అడగచ్చు. ఇంకా బీపేడ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది బీపేడ్లో. చాలామందికి తెలియవు ఈ కోర్సెస్. సో ఇది మంచి ఆపర్చునిటీ అనుకోండి. గవర్నమెంట్లో వచ్చినా పర్లేదు, ప్రైవేట్లో వచ్చినా పర్లేదు, మనకు లాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్తో మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, ఎక్కడైనా జాబ్స్ ఉంటాయి మీకు. సో ఇవ్వండి. ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయినా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఫాస్ట్ అప్డేట్స్ టీఎస్పీసెట్కి కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, సో ఏమన్నా ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద లింక్ ప్రొవైడ్ చేశాను లైక్ టెలిగ్రామ్ది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.